హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నిన్ను అమ్మా అని పిలవాలని ఆశ, నిన్ను అమ్మా అని పిలచెదను. నిన్ను తండ్రి అని పిలవాలని ఆశ, నిన్ను తండ్రి అని పిలచెదను. నిన్ను అమ్మా అని పిలచెదను, నిన్ను తండ్రి అని పిలచెదను. నిన్ను అమ్మా అని పిలచెదను, నిన్ను తండ్రి అని పిలచెదను. నిన్ను అమ్మా అని పిలవాలని ఆశ, నిన్ను అమ్మా అని పిలచెదను. నిన్ను తండ్రి అని పిలవాలని ఆశ, నిన్ను తండ్రి అని పిలచెదను. తల్లి గర్భమందు నన్ను మోసినది చూసి, నిన్ను అమ్మా అని పిలచెదను. భుజము పైన మోసినది చూసి, నిన్ను తండ్రి అని పిలచెదను. భుజము పైన మోసినది చూసి, నిన్ను తండ్రి అని పిలచెదను. నిన్ను అమ్మా అని పిలచెదను, నిన్ను తండ్రి అని పిలచెదను. నిన్ను అమ్మా అని పిలచెదను, నిన్ను తండ్రి అని పిలచెదను. నిన్ను అమ్మా అని పిలవాలని ఆశ, నిన్ను అమ్మా అని పిలచెదను. నిన్ను తండ్రి అని పిలవాలని ఆశ, నిన్ను తండ్రి అని పిలచెదను. ప్రేమగల మా తండ్రి, నిన్ను అమ్మా అని పిలవాలని ఆశ, నిన్ను తండ్రి అని పిలవాలని ఆశ. యేసయ్యా, ఎందుకంటే ఒక తల్లి గర్భములో మోసినట్లుగా ఇంతవరకు ఈ పరిచర్లో నాయన మోసుకున్నారు. ఒక తండ్రి భుజము మీద మోసుకున్నట్లు ఇంతవరకు నాయన ఈ పరిచర్లో మమ్మల్ని మోసుకొని నడిపించారు, హత్తుకున్నారు, ఎత్తుకున్నారు, కౌగలించుకున్నారు, నాయనా పోషించారు, యేసయ్యా నడిపించారు. దాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెంబడించి మాట్లాడుతున్నాను, మరి బుద్ధిమంతుల గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధ లేఖనములో మరి మనము చదువుకున్నట్లయితే ఈ పరిశుద్ధ లేఖనములో మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనములో మనం చదువుకుంటే, క్రింది ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనునని రాయబడింది. కనుక ఈ సమయంలో ఇది సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథముగా ఉన్నది. క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు. క్రింది ఉన్న పాతాళమును, క్రింద పాతాళముంది, పైన పరలోకమున్నది. దేవుని ప్రియులారా, పరలోకము ఉన్నది. అందుకే క్రిందున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును అతడు తెలుసుకున్నాడు.
అతడు జీవ మార్గమును నడుచుకున్నాడని రాయబడింది. ఈరోజు ఎందరూ ఈరోజు బుద్ధిమంతులుగా మార్చబడి పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని తెలుసుకోవాలని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది బుద్ధిహీనులుగా ఉన్నారు. ఈరోజు అనేక మంది బుద్ధిహీనత చేత దేవుని ప్రియులారా మందిరానికి వెళ్ళి బుద్ధిహీనత చేత బలులను అర్పిస్తున్నారని ప్రసంగిలో సొలొమోను గారు చక్కగా రాశాడు. ఆ 5వ అధ్యాయములో మీరు చదువుకున్నట్లయితే ప్రియమైన వారులారా 1వ వచనాన్ని మనం చూద్దాం. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట. బుద్ధిహీనుల వల్లే అర్పించుట కంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని మాటలను ఆలకించుట శ్రేష్టం అంటూ ఉన్నాడు. బుద్ధిహీనుల వల్లే అర్పించకూడదు, బుద్ధిమంతుల వల్లే అర్పించాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు దీవిటిలలో కూడా మరి నూనె మాత్రం కాదు, దీవిటిలకు కావలసినటువంటి నూనెను కూడా బుడ్డిలో పోసుకొని వెళ్ళారు వాళ్ళు. గనుక దేవుని ప్రియులారా, బుద్ధి లేని వాళ్ళు దీవిటిలో వెలిగించడానికి మాత్రమే దీవిటిలకు నూనె పోశారు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యము రాగా మేల్కొని ఉన్నవారు మరి ఆ దీవిటిలో ఆరిపోకుండా నూనె పోస్తూ ఆ బుద్ధిమంతులు పెండ్లి కుమారుడు కేకలు వినగానే ఎదుర్కొని పెండ్లి కుమారునితో కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినారు. అయితే మరి నిద్రకు గునుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కూడా లేసుకొని వాళ్ళ దీవిటిలో ఆరిపోతున్నప్పుడు బుద్ధి కలిగిన వారిని అడుగుతున్నారు. ఆ 5 మంది కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు చెప్తున్నారు, ఇది మాకును మీకును చాలదు, వెళ్ళి అమ్ముచున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి కొనుక్కొని వచ్చే లోపల బుద్ధి కలిగిన వారు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిపోయారు. తలుపు మోయబడింది. ఆమేన్. మత్తయి సువార్తలో ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్తలో మరి 7వ అధ్యాయము 24వ వచనములో మనము చదువుకున్నట్లైతే మత్తయి సువార్త, కాబట్టి ఈ నా మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఎవరిని పోలి ఉన్నాడంట? బుద్ధిమంతుని పోలియుండును. ఎట్లంటే, కాబట్టి ఈ నా మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఆయన మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద ఇల్లును కట్టుకొని బుద్ధిమంతుడుగా ఉన్నాడు. బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకున్నాడు. బుద్ధి కలిగినటువంటి వాడు బండ మీద కట్టుకున్నాడు. బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఉన్నాడు. కనుక ఆయన మాటల చొప్పున కట్టుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క వాక్యము చొప్పున కట్టుకున్నాడు. ఆయన ఎలా చెప్పాడో అలాగూ కట్టుకోవడం వల్ల వర్షం వచ్చింది, వరదలు వచ్చింది, గాలి విసిరింది. ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది పడిపోలేదంట. బుద్ధి లేనివాడు కట్టుకున్నాడు ఇసుక మీద. వర్షం వచ్చింది, వరదలు వచ్చింది, గాలి విసిరినప్పుడు ఆ ఇల్లు కూల్చబడింది, పడిపోయింది. ఈరోజు 2 విధములైనటువంటి జనాలు ఉన్నారు, 2 విధములైనటువంటి గుంపులు ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఆయన మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున, యేసయ్య మాట చొప్పున కట్టుకున్నాడు.
బండ మీద కట్టుకున్నాడు. చాలా లోతుకు త్రవ్వాడు, బండరాళ్ళు వేశాడు. ఆ రాళ్ళ మీద గోడలు కట్టి, మరి దేవుని ప్రియులారా, దాని మీద మూత వేసి, అనగా మరి మోల్డింగ్ వేసి, లేకపోతే దేవుని ప్రియులారా పెంకులు వేసి కట్టుకున్నాడు గనక వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా అది పడిపోలేదు. కారణము క్రీస్తు మాటను, యేసు మాటను విని కట్టుకున్నాడు. ఇంకొకరిని చూస్తున్నాం, యేసు మాట కాకుండా లోకానుసారమైన మాటలు, లోకపు మాటలు, లోకపు వారి చెప్పినట్లుగా, వాళ్ళు వీళ్ళు చెప్పినట్లుగా, ఈరోజుదా వేయాలి, ఇన్ని గంటలకు దా వేయాలి, ఇవంతా తీసుకొచ్చి వేయాలి అని చెప్పి లోకానుసారమైన పారంపరమైన వాళ్ళు చెప్పినట్లుగా, వారి ముత్తాతలు చెప్పినట్లుగా వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. అప్పుడు వర్షం వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరినప్పుడు అది కూల్చబడింది. అది బుద్ధిహీనత కలిగినటువంటి వాడని చెప్పబడుతుంది. యేసు ద్వారా కట్టబడిన ఇల్లు ఎన్ని కష్టాలు వచ్చినా, మరి దేవుని ప్రియులారా, వర్షము లాంటి కష్టాలు, వరద లాంటి శోధనలు, గాలి లాంటి శ్రమలు వచ్చిన స్ట్రాంగ్గా నిలబడింది. అది ఇటు అటు కదలలేదు. మొన్న రాత్రి వర్షం వచ్చింది, గాలులు వీసింది, కొన్ని షెడ్లు, కొన్ని కుటుంబాలు గోడలతో సహా పడిపోయింది. నేను అంటున్నాను, క్రీస్తు యొక్క మాటల చొప్పున, వాక్యము చొప్పున మనం కట్టుకుంటే శాశ్వతంగా మన ఇల్లు నిలుస్తుంది. ఇల్లు అనగా కుటుంబం, ఇల్లు అనగా భార్య, భర్తలు, బిడ్డలు దేవుని మాటల చొప్పున నడుస్తున్నప్పుడు, నిలుస్తున్నప్పుడు, వాళ్ళు దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, పాటల్లో, వాక్యము చొప్పున వాళ్ళు నడిచినప్పుడు, ఎన్ని గాలులు కొట్టినా, ఎంత వరద వచ్చినా, ఎంత వర్షాలు వచ్చినా ఆ కుటుంబము కూల్చబడదు. అది క్రీస్తును పోలిన కుటుంబముగా, బండ మీద కట్టుకున్నటువంటి కుటుంబముగా ఉన్నదని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఇక్కడ దానియేలులో ఒక మాట చెప్పబడింది. దానియేలు గ్రంథములో ఒక మాట చెప్పబడింది. 12వ అధ్యాయము 3వ వచనములో మీరు చూసినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనానికి మనము వెళదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వాళ్ళు ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఎట్లా ప్రకాశిస్తారంట? జ్యోతుల వలె ఆకాశ మండలములో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. బుద్ధిమంతులు కింద కాదు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశ మండలములో జ్యోతుల వలె వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. దేవుని మాట చొప్పున కట్టబడిన ఆ కుటుంబము ఆకాశ మండలములో జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారు. అలాగూ ఉంటారని ఇక్కడ మరి దానియేలు గ్రంథములో మనము చదువుకుంటున్నాం. 1 రాజులు, దేవుని ప్రియులారా, ఈ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే 1 రాజులు, దేవునికి మహిమ కలుగును కాక, 3వ అధ్యాయము 12వ వచనములో నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము. చూడండి, షాల్మోను రాజు పరిపాలన చేస్తున్నప్పుడు
ఆయన సైన్యాన్ని అడగలేదు, ఆయన ధనమును అడగలేదు. సొలొమోను రాజు, దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన బంగారమును అడగలేదు, వేరే రాజుల యొక్క సైన్యాన్ని సహాయాన్ని అడగలేదు. కానీ మరి ఈ సొలొమోను రాజు గారు దేవుని సన్నిధిలో ఆయన అడిగినది మరి జ్ఞానమును అడిగినాడు. దేశాన్ని ఎలా నేను పరిపాలన చెయ్యాలి, దేశాన్ని ఎలాగూ ప్రభువా నేను దేశమును ఏలాలని పరిపాలించాలని ఈ జనులను ఏలడానికి నాకు డబ్బు కాదు, నాకు నాయనా సైన్యము కాదు, సైన్యము కూడా కావాలి, సైనికులను ఎలాగూ నడిపించాలని మరి అని దేవుని సన్నిధిలో ఆయన అడిగినది మొదట ఆయన ఏమడిగాడంట, మరలా మనం చదువుకుందాం. నీవు ఇలాగున అడిగినందున, నువ్వు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, నీ మనవి నేను ఆలకిస్తున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. ఆమేన్. నీ వంటి వాడు ఒక్కడు కూడా లేదు పూర్వీకములో. ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు, నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు అని చెప్పి యెహోవా దేవుడు చెప్పుచున్నాడు. ఇతడు మరి దేవుని ప్రియులారా ఏమేమి ఇచ్చినాడంట, ఆయనకి వివేకమును, బుద్ధిని, వివేకమును, దేవుడు అతనికి దేశాన్ని పరిపాలన చేసే జ్ఞానమును, దేవుడు దానితో పాటు అతనికి ధనమును, సమస్తమును దేవుడు సొలొమోను రాజుకి దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 3:7 మీరు చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7 మీరు చదువుకున్నట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చెప్తున్నాడు? చెడుతనమును విడిచిపెట్టు. చెడుతనమును ఏం చెయ్యి? విడిచిపెట్టు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? హల్లెలూయా. చెడుతనాన్ని విడిచిపెట్టు, చెడుతనమును విడిచిపెట్టు అంటూ ఉన్నాడు. 9:7 ఏం చెప్తున్నాడు? 9:7 మనం చదువుకుందాం. అపహాసుకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. ఆమేన్. అపహాస్యులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అందుకే మనము జాగ్రత్తగా మనము నడుచుకున్నటువంటి వారిగా ఉండాలంటున్నాడు. యెషయా గ్రంథము 29:14 మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 29:14 కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. బహు ఆశ్చర్యముగా జరిగింతును. అది బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. అందుకే దేవుని సన్నిధిలో బుద్ధిమంతుని వలె జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. మరి దేవుని ప్రియులారా, ఆయన మాట చొప్పున నడుచుకో. నీ జ్ఞానము, నీ బుద్ధి అంతా కూడా పోతుంది. నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడవద్దు. దేవుడిచ్చే జ్ఞానము మీద, దేవుడిచ్చుచున్నటువంటి బుద్ధిని కలిగి బుద్ధిమంతుని వలె నీ ఇంటిని కట్టుకోమంటున్నాడు.
దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి సమయంలో దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తిని మీకు మరి దేవుని ప్రియులారా పరిచయం చేపించి నేను ముగించుకోబోతుంటున్నాను. మొదటి వ్యక్తి దేవుని ప్రియులారా ఇక్కడ సొలొమోను రాజు. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్లో దేవుని ప్రియులారా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయమును మనం తెరద్దాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమయ్యెను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ఏమంట ముఖ్యుడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ముగ్గురిలో ఆ దేవుని ప్రియులారా ఆ దేశంలో ముగ్గురిని అధిపతులుగా నియమించినప్పుడు ఆ ఇద్దరిలో దానియేలు ఎటువంటి వాడు అంట? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ప్రధానులలో అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. ఒకటి నమ్మకమైన వాడు, రెండవది దేవుని ప్రియులారా చాలా జ్ఞానమును మరి బుద్ధిని కలిగినటువంటి వాడు. ఆ ముగ్గురిలో చాలా విశేషమైనటువంటి వాడు. వాళ్ళు అందరికంటే ఇతనిని అధిపతిగా నియమించాడు గనుక దేవుని ప్రియమైన దేవుని బిడలారా ఆ బబులోను దేశములో దానియేలు చాలా బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. ఇతడు నమ్మకమైన వాడు. అందుకే దానియేలుని దేవుడు ఎన్నుకొన్నాడు. ఆ బబులోను దేశములో దానియేలు మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. రాజునకు నమ్మకద్రోహము చేయకుండా రాజుకు అన్ని విషయములో నమ్మకస్తుడైనటువంటి వాడుగా ఉన్నాడు. అతని గురించి రాజు ఈ దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తున్నాం 14వ వచనం 5వ అధ్యాయంలో దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందు ఉన్నవని నిన్ను గూర్చి నేను వింటిని. ఈ వ్రాత చదివి ఆమేన్. నిన్ను గూర్చి నేను వింటిని. ఆ 14వ వచనానికి ముందు 13వ వచనాన్ని చదువుకుంటే అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను రాజగు నా తండ్రి యూదయాలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా. ఆమేన్. చెరసాల్లో 70 సంవత్సరాలు యూదయ దేశముల నుండి యూదులను పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల్లో అక్కడ నహేమియా ఉన్నారు, ఎజ్రా ఉన్నారు.
దేవుని ప్రియమైన వారులారా, ఇర్మియా ఉన్నారు, అక్కడ దానియేలు కూడా ఉన్నారు, అక్కడ షాద్రేక్ మేషేక్ అబేద్నెగో వారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు విశేషమైన వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు దేవుని యందు ఆరాధన విషయంలో, వీరు ప్రార్థించే విషయంలో దేవుని ఆజ్ఞలో గైకొని నడుచుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. దానియేలును పిలిపించి, నువ్వేనా ఆ దానియేలు, నీలో ఏమున్నదంట, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నది. హల్లెలూయా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేషమైనటువంటి జ్ఞానమును నీ యందు ఉన్నది. అందుకే ఈ 6వ అధ్యాయములో దేవుని ప్రియమైన వారులారా, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైంది. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలు ముఖ్యమైన వాడు, విశేషమైనటువంటి వాడు. దానియేలుకి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. అందుకే దేవుని ప్రియమైన వారులారా, దానియేలు వలె మరి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళగా మనము నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు నిశ్చయంగా దానియేలును ఆశీర్వదించిన దేవుడు దర్యావేషు ప్రభుత్వ కాలంలో, కోరెషు ప్రభుత్వ కాలంలో దానియేలు వర్ధిల్లడానికి కారణము, దానియేలు అతి శ్రేష్టమైనటువంటి వాడు. దానియేలు దేవుని యందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో దానియేలు దేవుని ప్రియమైన వారులారా నమ్మకం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దానియేలు దేవుని ప్రియమైన దానియేలు దేవుని యందు మరి వివేకమును బుద్ధియు విశేషమైన జ్ఞానమును దానియేలు యందు ఉన్నది గనక, దేవుని ప్రియులారా, దర్యావేషు ప్రభుత్వ కాలములో, కోరెషు ప్రభుత్వ కాలంలో దానియేలు కార్యము జయంగా మారింది. మరి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు మీద ఆ 120 మంది ఆ 2 అధిపతులుగా ఉన్నారే, వారు దానియేలు మీద కొరతను కనిపెట్టి దానియేలు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ప్రార్థన చేశారని చెప్పి వారు పత్రికలో శాసనాల్లో సంతకం చేయించి వాళ్ళు ఎత్తకి రాజు దగ్గర ఇచ్చినా కూడా రాజు వారి మాటను విని ఆ యొక్క శాసనాలు సంతకం చేసినా కూడా రాజు రాత్రి అంతా నిద్రపోలేదు. అతనిలో ప్రార్థన శక్తి ఉన్నది గనుక, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహ గుహలో పడవేసినా కూడా సింహాలు ఏ హాని చేయలేదు. సింహాలు దానియేలుకు మరి కాపదలుగా ఉన్నది గనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా, అందుకే దానియేలును దేవుడు రక్షించాడు. అతడే నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను రక్షించినా అన్నాడు రాజు. మనము బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి, వివేకం కలిగి మనము నడుచుకుంటే నిశ్చయంగా మనలను చూసి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాజ్యాలు మారినా అనేకులు మనల్ని చూసి చెప్పాలి, నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను తప్పించాడా, రక్షించాడా. మన దేవుడు తప్పించే దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు, మన దేవుడు కాపాడే దేవుడు. మనం భయపడకుండా, శోధనలకు భయపడకుండా, సింహానికి భయపడకుండా, శాసనాలకు భయపడకుండా దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ప్రార్థన చేశాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, దేవునికి మరి చాలా ఇష్టడైన వాడు దానియేలు. ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. దేవుని ప్రార్థన దానియేలు సింహ గుహల నుండి దేవుడు తప్పించాడు. ఈ రాత్రిలో
దేవుని ప్రియులారా, దర్యావేషు ప్రభుత్వ కాలంలో, కోరేషు ప్రభుత్వ కాలంలో దానియేలు కార్యము జయకరంగా వర్ధిల్లాడు. ఇవాళలో ఈ యొక్క రాత్రి సమయంలో ఈ లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని దగ్గరికి రండి, బుద్ధిమంతులుగా మార్చబడండి, మారు మనసు పొందండి. మీరు మరి వివేక జ్ఞానమును పొందుకోండి, బుద్ధిని పొందుకోండి. దేవుని సన్నిధిలోకి రండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. బాధలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, శాతాన చేత బంధింపబడి ఉన్నారా? ఇప్పుడే మీ హృదయాలను దేవుని వైపుకు తిప్పండి. ప్రభువా, నాకు జ్ఞానము నీవు నాయనా, ప్రభువా నాకు బుద్ధి నీవు, ప్రభువా నాకు వివేకము నీవు నాయనా. దేవుని సన్నిధిలో అడగతావా? ఎలాగ నేను ప్రార్థన చేయాలి, ఎలాగ నేను బైబిల్ చదవాలి, ప్రభువా నీ వాక్యాన్ని వినే బుద్ధిని నాకు అనుగ్రహించు ప్రభువా. మనం అడగదామా? కన్నులు మూద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. ఈ లైవ్ ద్వారా ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించు నాయన. వారు బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా మార్చండి నాయన. నీ లేఖనంలో నాయన చదువుకున్నట్లుగా నాయన స్తోత్ర దానియేలు గ్రంథము నాయన 12వ అధ్యాయము 3వ వచనములో నా తండ్రి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలి ప్రకాశిస్తారని లేఖనములు సెలవిస్తుంది. అలాగూ నీ బిడ్డలు బుద్ధిమంతులుగా మార్చబడును గాక, బుద్ధిగల కన్యకలుగా మార్చబడును గాక. బుద్ధిగలనటువంటి నాయన వారిగా తన ఇల్లును బండ మీద కట్టుకొనును గాక, దేవుని వాక్యము చేత కట్టబడును గాక. మీరు దీవించమని, రేపు జరిగే ఆరాధనలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అనేక మందిని మందిరానికి నడిపించమని, ఇంతవరకు పాటలతో ఆరాధనలో విజ్ఞాపనలో నాయన నడిపించిన బిడ్డలని, ప్లే చేసినటువంటి బిడ్డలని, లైవ్ తీసినటువంటి బిడ్డలని, ఈ లైవ్ను చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెబుదామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములో దేనిని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే సావాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్.